నంద్యాల పట్టణంలోని లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు 97 ఏళ్ల వృద్ధునికి అరుదైన ఆపరేషన్ విజయవంతం చేశారు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ నందు డాక్టర్ నీలా ప్రసాద్ యాదవ్, డాక్టర్ లక్ష్మీ ప్రియదర్శినిలు కలిసి కోవెలకుంట్లకు చెందిన పత్తి సుబ్బరాయుడుకు ఈ నెల 7వ తేదీన తీవ్ర కడుపు నొప్పి, వాంతులతో హాస్పిటల్ నందు చేరడం జరిగింది. వైద్య పరీక్షలు చేయగా కడుపులో పేగు మడతపడి వాపు వచ్చినట్లు గుర్తించారు. దానికి కారణం హెర్నియాగా పేర్కొన్నారు. సుబ్బరాయుడుకు పేగు మడతపడడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వయసు రీత్యా సుబ్బరాయుడుకు ఆపరేషన్ చేయడం చాలా క్లిష్టతరం అని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులను ఒప్పించి నంద్యాల పద్మావతి నగర్లోని ఎన్ఐటీసీ హాస్పిటల్ నందు డాక్టర్ అరుణ్ ప్రసాద్, డాక్టర్ కరిష్మా, డాక్టర్ శ్రీధర్ డాక్టర్ల బృందంతో ఆపరేషన్ చేసి సుబ్బరాయుడుకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో డాక్టర్ల బృందం సుబ్బరాయుడును సన్మానించారు. వయసు రీత్యా క్లిష్టమైన ఆపరేషన్లు చేయడం చాలా కష్టమని, అలాంటిది సుబ్బరాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు సాహసం చేసి ఆపరేషన్ చేయించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సుబ్బరాయుడు కుమారుడు పత్తి గిరిబాబు డాక్టర్లకు అభినందనలు తెలిపారు. 97 సంవత్సరాలు పి సుబ్బరాయుడు కోయిలకుంట గ్రామం నుంచి వచ్చినటువంటి తాతగారు 7వ తేదీ ఆగస్టు నెల 2026 సంవత్సరము కడుపు నొప్పి మరియు వాంతులతో నా దగ్గరకు వచ్చినారు. లక్ష్మీప్రియ సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ నా దగ్గరకు వచ్చారు. మొదటగా తాతని చెక్ చేసి ఆ తర్వాత తాతకి వచ్చి పేగు వాపు వచ్చి మడత పడవడం వల్ల పేగు వాపు వచ్చి దానికి కారణం హెర్నియా వల్ల పేగు మడత పడిందని చెప్పి నిర్ధారించడం అయింది. ఆపరేషన్ ఎన్ఐటీసీ హాస్పిటల్ పద్మావతి నగర్ లో ఉన్నటువంటి ఎన్ఐటీసీ హాస్పిటల్లో తాతగారికి ఆపరేషన్ చేశాము. విజయవంతంగా ఈరోజు తాతగారు డిశ్చార్జ్ అయినారు. దీనికి సహకరించినటువంటి డాక్టర్ అరుణ్ ప్రసాద్ సార్ మరియు డాక్టర్ రవికృష్ణ సార్ మరియు డాక్టర్ కరిష్మా, డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్ మరియు దీనికి ఎంతో చాకచక్యంగా మంచిగా అనస్థీషియా 97 సంవత్సరాల్లో కూడా అనస్థీషియా ఇచ్చి బాగా చేసినటువంటి డాక్టర్ ప్రియదర్శిని అనస్థెటిస్ట్ గారికి, మరి దీనికి సహాయం అందించినటువంటి డాక్టర్ నరేష్ కుమార్ గారికి కూడా అందరికీ నా తరఫున ధన్యవాదాలు. రెఫర్ టు డాక్టర్ లీలా ప్రసాద్ గారు వెంటనే అడ్మిట్ చేసుకుని వెంటనే సిటీ స్కాన్ చేయిస్తే కంపల్సరీగా సర్జరీకి అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా నీ ధైర్యము మీరు చేస్తామంటే మీరు ధైర్యంగా ఉన్నది ఓకే అనుకుంటే నేను డూ ఇట్ అని చెప్పేసి చాలా ధైర్యంగా స్టెప్ అయినాడు. మేము కూడా వేరే ఆల్టర్నేట్ లేదు, ఏ సమస్య ఏం లేదు, ఖచ్చితంగా చేయండి సర్జరీ అని చెప్పేసి మేము ఇచ్చాము. సో హ్యాపీ సర్జరీ అయిపోయింది. ఎన్ఐటీసీలో మొత్తం టీమ్ అండ్ లీలా ప్రసాద్ గారి టీమ్ అండ్ మమ్మల్ని మానిటరింగ్ చేసిన డాక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు బాగుంది. ఇంకా వీళ్ళంత త్వరగా అంటే ఏజ్ కాబట్టి కొద్దిగా స్లోగా రికవర్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.